హలో ఎవ్రీవన్. రీసెంట్గా రియల్ ఎస్టేట్ పరంగా చూసుకుంటే కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారు గెలిచారనే చెప్పాలి. సో దీని గురించి ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతోటి పొలిటికల్ అనలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, నిజంగానే గెలిచారంటారా? అని అంటే ఎస్. ఎక్కడ విజయం సాధించాడు? అసలు ఇప్పుడు ఎలక్షన్ జరగలేదు కదా. అవును. కేసీఆర్ గారి మీద రేవంత్ రెడ్డి గారి విజయం ఏంటి అని చెప్పేసి అనుకోవచ్చు. ఎస్. కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు తన పరిపాలనకి ఒక బెంచ్ మార్క్ని ఆయనే గీసుకున్నాడు. ఏంటి ఆ బెంచ్ మార్క్ అంటే, తెలంగాణలో రియల్ ఎస్టేట్ ధరలు పెరిగాయి కాబట్టి తన పరిపాలన బాగుంది అనేటువంటి ఒక బెంచ్ మార్క్ని ఆయన వినిపించారు. ఓకే. 2023 ఎలక్షన్ ముందు వినిపించారు, 2018 ఎలక్షన్ ముందు వినిపించాడు. ఆయన ఏం చెప్పారు? అసెంబ్లీ లోపల, అసెంబ్లీ బయట, తెలంగాణలో 1 ఎకరా అమ్మితే ఆంధ్రప్రదేశ్లో 10 ఎకరాలు వస్తుంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎకరం అమ్మితే తెలంగాణలో 10 ఎకరాలు వచ్చేది. ఇప్పుడు పూర్తి రివర్స్ అయిపోయింది. దీనికి కారణం కేసీఆర్ గారి సమర్థవంతమైన పరిపాలన అని చెప్పి కేసీఆర్ గారే తనకు తను అసెంబ్లీలో, అసెంబ్లీ బయట అవార్డు ఇచ్చేసుకున్నారు. అంటే పరిపాలన బాగుందా లేదా అని చెప్పడానికి రియల్ ఎస్టేట్ ధరలు ఒక గీటు రాయి అనేటువంటి ఒక ఆలోచన సమాజంలోకి తీసుకెళ్లారు. దాంట్లో భాగంగా ఆయన అధికారంలో ఉన్నప్పుడు, అంటే 2023 ఎన్నికలకు ముందు కూకాపేటలో భూములను వేలం వేశారు, ప్రభుత్వ భూముల్ని. ఓకే. వేలం వేసినటువంటి క్రమంలో ఎకరం 100 కోట్లు పలికింది. అలాగే పటాన్చెరులో కొన్ని భూములు వేలం వేశారు, మోకిలలో కొన్ని వేలం వేశారు. 100 కోట్ల రూపాయలు ఎకరం పలికింది అని చెప్పి అదే తెలంగాణ అభివృద్ధికి చిహ్నం అని చెప్పి ఆయన చెప్పారు. అందరూ ఆయన చెప్పింది వినిపించారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు. ఓకే. సో అదే గీటరాయి కనుక తెలంగాణ పరిపాలన బాగుంది అని చెప్పి చెప్పడానికి అయితే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రీసెంట్గా రాయదుర్గంలో నిన్న భూములు వేలం వేశారు. ఎకరం 177 కోట్లకు అమ్మారు. అంటే కేసీఆర్ గారు 100 కోట్లకు అమ్మితే రేవంత్ రెడ్డి గారు 177 కోట్లకు అమ్మారు. అంటే రేవంత్ రెడ్డి గారు గెలిచినట్టే కదా కేసీఆర్ గారి మీద. కేసీఆర్ గారు 100 కోట్ల ఎకరా అయితేనే అద్భుతం నా పరిపాలన అని చెప్పి చెప్పారు. మరి రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాల్లోనే 100 కోట్ల దాన్ని 177 కోట్లకు తీసుకెళ్ళాడు. రేపు రాబోయే రోజుల్లో 200 కోట్లు తీసుకెళ్తారు. ఇంకా ఉంది కదా టైము, ఇంకా 2028 దాకా టైం ఉంది కదా. ఇంకా ఎందుకు తీసుకెళ్తారో తెలియదు. ఇప్పుడు ఆల్రెడీ 2.5 సంవత్సరంలోనే 100 కోట్లు దాన్ని 177 కోట్లు. రీసెంట్ గా రాయదుర్గం దగ్గర ఒక ఎకరం 177 crore, అదే 177 కోట్లకు అమ్మారు. మరి రేవంత్ రెడ్డి పరిపాలన బాగున్నట్ట లేనట్ట? కేసీఆర్ గారి దృష్టిలో రేవంత్ రెడ్డి పరిపాలన కేసీఆర్ కంటే అద్భుతంగా ఉన్నట్టు ఆయన దృష్టిలో. అంతే కదా. ఇప్పుడు ఆయన ఒక క్రైటీరియా పెట్టారు, రియల్ ఎస్టేట్లో భూముల రేట్లు పెరిగినాయి అని అంటే ఖచ్చితంగా పరిపాలన బాగుంది అని చెప్పి లెక్కేసుకోవాలని చెప్పి కేసీఆర్ గారు చెప్పారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన అద్భుతంగా ఉందని చెప్పి అనుకోవాలి. ఎకరం 177 కోట్లు పలికిందని అంటే అద్భుతమైనటువంటి పరిపాలన రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి భావించాలి. కేసీఆర్ గారు చెప్పిన దాని ప్రకారం అయితే బేసిక్ గా మొన్నటి వరకు రియల్ ఎస్టేట్ చాలా డౌన్ అయింది అన్నట్టుగా కూడా పుకారు పుట్టించారు సార్. ఇప్పుడు నిజంగా దీంతో ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి కదా. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ క్రియేషన్. ఓకే. కేసీఆర్ గారు కూడా అప్పుడు ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేశారు దాని పరిపాలన బాగుందని చెప్పి చెప్పుకోవడానికి. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ ఏమైంది? గత 2 సంవత్సరాల నుంచి భూములు రేటు పెరిగినాయా? పోనీ లావాదేవీలు జరుగుతున్నాయా? పోనీ రిజిస్ట్రేషన్ వాల్యూస్ ఏమైనా పెరిగినాయా గతం కంటే? ఏమన్నా లేదు. రియల్ ఎస్టేట్ రియల్ గ్రోత్ ఏంటి? నీకు రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ డ్యూటీ పెరగాలి. ఎక్కడన్నా పెరిగిందా? పెరిగిన దాఖలాలు లేవు కదా. మరి ఇది ఆర్టిఫిషియల్ క్రియేషన్, ఆర్టిఫిషియల్గా ఈ రేట్లు పెంచారు అనుకోవాలా, లేదంటే నిజంగా పెరిగినాయి అనుకోవాలా? వాస్తవంగా హైదరాబాద్ అనేది అందరిది, అందరూ బతకొచ్చు, ఎవరు వచ్చినా బతకొచ్చు అనేటువంటి ఒక ఒపీనియన్ ఉండేది. ఎప్పటి వరకు? 99కి ముందు వరకు ఉండేది ఆ ఒపీనియన్. 99 తర్వాత మారినటువంటి పరిస్థితుల దృష్ట్యా అసలు 2004 వరకు కూడా అదే పరిస్థితి ఉంది. అలాగే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఒక రకంగా పర్లేదు, 2009 వరకు కూడా. ఎప్పుడైతే కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పనిచేసి ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు, ఆ రోజు నుంచి భూముల ధరలని ఆర్టిఫిషియల్గా పెంచేసి హైదరాబాద్లో ఉండేటువంటి 1% పీపుల్ కోసం ఆయన పరిపాలనని సాగించారు అనేది రియల్ ఎస్టేట్ వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు అంశం.
సో ఆయన ఏం చేశారు, చుట్టుపక్కల భూములు కొనేసి ఆ భూములకి దగ్గరికి రోడ్లు వేసేసి ఆ భూములకి సంబంధించినటువంటి వనరులు కల్పించి ఇట్లా ఆర్టిఫిషియల్ క్రియేట్ చేశారు. రేవంత్ రెడ్డి గారు పరిపాలనకి అలాగే కేసీఆర్ గారి పరిపాలనకి తేడా చూస్తే కనుక కేసీఆర్ గారి పరిపాలన 10 సంవత్సరాల పాటు ఎవరు చేశారు అని అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏం చెప్పారంటే, హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపుగా 10,000 ఎకరాలు సొంతం చేసుకున్నారు కేసీఆర్ గారు అండ్ ఫ్యామిలీ అండ్ బినామీలు. ఆ 10,000 ఎకరాలకు సంబంధించినటువంటి మౌలిక వసతులు కల్పించుకోవడానికి ప్రభుత్వం యొక్క నిధులు వాడుకొని రోడ్లు వేస్తున్నారు, డ్రైనేజీలు వేస్తున్నారు అని చెప్పి ఆయన ఆరోపించారు. ఎవరు, రేవంత్ రెడ్డి గారు అప్పట్లో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు. ఆ తర్వాత భూముల రేట్లు పెరగడం ఇవన్నీ మనం చూసాం. ఎందుకు పెరిగినాయి అని అంటే అందరూ చెప్తారు, అది రియల్ ఎస్టేట్లో ఉండేటువంటి వాళ్ళందరూ చెప్తారు. మరి అంతకుముందు కేసీఆర్ గారికి పూర్వం ఎవరు వచ్చినా హైదరాబాద్లో బతికేటువంటి పరిస్థితి ఉండేది. అందుకే హైదరాబాద్కి భాగ్యనగర్ అని పేరు. భాగ్యనగర్ అని పేరు. పేదోడు వచ్చినా, ధనికుడు వచ్చినా, మధ్యతరగతుడు వచ్చినా, ఆకలితోటి ఉన్నాడు వచ్చినా ఎవరైనా బతికేటువంటి నగరం హైదరాబాద్. 94లో నేను వచ్చాను ఇక్కడికి హైదరాబాద్కి. 94లో వచ్చినటువంటి పరిస్థితులకి ఇవాళకి చూస్తే కనుక హైదరాబాద్ అనేది అందరిది కాదు, కొందరిది మాత్రమే అనేటువంటి పరిస్థితికి కేసీఆర్ గారు 2023 నాటికి తీసుకొచ్చేసారు. దాన్ని మరింత వేగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్తున్నారు. దానికి ఉదాహరణ ఎకరం 177 కోట్లు పడుతుంది. 177 కోట్లు పెట్టి ఎకరం రాయదుర్గంలో కొనుగోలు చేసి దాని చుట్టుపక్కల ఉండేటువంటి రేట్లు ఏమైనా పెరుగుతాయి కదా, ఆటోమేటిక్గా దాన్ని చూపించి అందరూ పెంచేస్తారు. భూముల వాల్యూ పెరిగినాయి కాబట్టి కన్స్ట్రక్షన్ వాల్యూ పెరిగిందని చెప్పి చెబుతారు. ఇదే చెప్తారు. రాబోయేటువంటి రోజుల్లో మామూలు వాళ్ళు మధ్యతరగతి కానీ అసలు పేదలంటే అసలు ఉండే పరిస్థితి లేదు హైదరాబాద్లో. మధ్యతరగతి అబోవ్ మిడిల్ క్లాస్ అండ్ మిడిల్ క్లాస్ హైదరాబాద్లో ఉండేటువంటి పరిస్థితి ఉండదు. వాస్తవంగా ఇప్పుడు డేటా ప్రకారం అయితే 190% పీపుల్ ₹1,00,000 జీతం లోపలే ఉన్నోళ్ళు ఉన్నారు. 190%. ఓన్లీ 10% మాత్రమే ₹1,00,000 పైన ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు నెలకి. సో మరి ఈ ధరలు పెట్టి ఎవరైనా కానీ 90% పబ్లిక్కి 190 మందికి అందుబాటులో లేనటువంటి ధరలు పెట్టి పరిపాలన అద్భుతం అని చెప్పేసి అంటున్నారంటే, మరి కేసీఆర్ గారు దాన్ని అద్భుతం అన్నారు. ఇప్పుడు ఇంకా ఆయన దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ఇంకా అద్భుతం అని చెప్పి అనుకోవాలి. రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా 200 కోట్లు తీసుకెళ్ళినా 300 కోట్లు తీసుకెళ్ళినా ఆశ్చర్యపోవస్తుంది. అన్ని మొన్న ముంబైలో కూడా దాదాపు 1000 కోట్లు బలికింది, 800 కోట్లు ఏం బలికింది ముంబైలో కూడా. సో దాన్ని రియల్ గ్రోత్ అంటారా? 10 మంది బతకడానికి పరిపాలన ఉండాలి కానీ 1% పీపుల్ లేదంటే 3% 4% పీపుల్ బతకడానికి అనుకూలంగా ఉండేటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి నా పరిపాలన అద్భుతం అని చెప్పి చెప్పుకునేటువంటి పరిస్థితి ఇవాళ వచ్చింది. అది కేసీఆర్ గారు వేసినటువంటి బీజం. ఆయన చెప్పినటువంటి బెంచ్ మార్క్ని తీసుకుంటే రేవంత్ రెడ్డి గారు 1.5 yearలోనే అద్భుతమైనటువంటి సక్సెస్ఫుల్ సీఎంగా పేరు గాంచాడని చెప్పి చెప్పొచ్చు. అందుకే మరో విజయం సాధించారు రేవంత్ రెడ్డి గారు అని చెప్పి చెప్పొచ్చు కేసీఆర్ గారి మీద.